రేపు పోలేవు. నడిచి నడిచా కాళ్ళు పెడుతున్నాయి గానీ కొద్దిసేపు ఈ చెట్టు కింద కూర్చున్నాందా. అరే ఓబులేసు, నువ్వు కూడా రారా, కూర్చో, సరదాగా మాట్లాడుకుందాం. లింగారు, నాకు సందేహందా, అసలు ఈ చెట్టు పుట్ట, ఈ గడ్డి, ఆకాశం యాడ్ నుంచి వచ్చాయండి? అవి మా తాత ముత్తాతలు కనిపెట్టారా. ఆకాశమేమో మా ముత్తాత, ఆ గడ్డేమో మా తాత, ఈ చెట్టు మా తండ్రి గారు కనిపెట్టారులేరా. నా సంగతి నీకు సరిగా తెలియదు. నా కోపం వచ్చిందంటే ఎక్కడి నుంచి మీ ఇంటి దాకా ఉరికిచ్చి ఉండేలతో కొడతా. లేకపోతే చెట్టు పుట్ట ఎట్టొచ్చే నాకెట్ట తెలుస్తుంది తెంగరోడా. అరే పోలయా, అరే వదిలేసో. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఎవరైనా మధ్యలో మాట్లాడారా? ఇది మాటని పడింది, అబద్ధం ఆడమాకండి. అమ్మో, నేను అస్సలు మాట్లాడలేదు బాబు గారు. మీరు చెప్పేది అచ్చరం పొల్లిపోకండి. మధ్యలో ఏం మాట్లాడాలి అసలు ఒట్టండి. అమ్మో లింగయ్య గారు, అమ్మ తోడండి, నేనేం మాట్లాడలేదు. నిజమండి, నన్ను నమ్మండి, మధ్యలో ఏం మాట్లాడలేదు నేను. అరే నా సంగతి మీకు సరిగా తెలియదు. నాకు కోపం వచ్చిందంటే ఇద్దరిని కలిపి గాలానికి కడతా. నా దగ్గర అబద్ధాలు ఆడతారా? ఎవరు మాట్లాడకపోతే ఆ శబ్దమే ఆలోచి వచ్చిందిరా. మీరెట్ట నిజం చెప్పలేరా, ఇక లాభం లేదు. అగ్గిపెట్టి గిగ్గిపెట్టి బయటికి తీయాల్సిందే. బాగారు, ఈ అగ్గిపెట్టి గిగ్గిపెట్టి ఏంటంటే అదేమన్నా ఆట ఏంది? అదే ఆట కాదు పోలయ్య బాబాయ్, అది ఆయుధం అంతే లింగయ్య గారు. అసలు అగ్గిపెట్టె గిగ్గిపెట్టె అనేది అబద్ధం ఆడే వాళ్ళని పట్టుకోటానికి మా తాత కనిపెట్టిన అంజనం లాంటిదన్నమాట రా. ఒకసారి మా తాత, మా ముత్తాత గారు, మా తండ్రి గారు ముగ్గురు ఉన్నప్పుడు ఎవరో గబక్కన మాట్లాడారంటే అందరూ నేను కాదంటే మా ముత్తాత ఎన్నో పరిశోధనలు చేసి ఈ విద్యను కనుక్కున్నాడు రా. అది ఇప్పుడు మీ మీద ప్రయోగించబోతున్నా అన్నమాట. మొదలు పెట్టమంటారా? అబ్బో, మా బాబు గారికి ఎన్ని విద్యలు వస్తాయేమో. అసలు మా బాబు గారు అంటే మాటలా, అట్టాగే మొదలు పెట్టండి బాబు గారు. అబ్బో లింగయ్య గారు, మీరు చెప్తుంటే అదేదో తెలుసుకోవాలనుంది, చెప్పండి లింగయ్య గారు. అగ్గిపెట్టె గిగ్గిపెట్టె కోడికాంగా తొమ్మల్ల మల్ల నత్తుసు. అగ్గిపెట్టె గిగ్గిపెట్టె కోడికాంగా తొమ్మల్ల మల్ల నత్తుసు. ఇదేంద్ర తిరిగి తిరిగి నా దగ్గరికి వచ్చిందేందబ్బా. అరే పోలయ్య, ఇప్పుడు ఈ మంత్రం సరిగ్గా పని చేయట్లేదు కానీ మనం దీన్ని తర్వాత ఆడదాం. ముందు మనం చేపలు పట్టుకొద్దాం, తర్వాత ఎప్పుడన్నా మనం ఖాళీగా ఉన్నప్పుడు అగ్గిపెట్టి గిగ్గిపెట్టి ఆడదాంలే. బాబుగారు, నాకు కూడా అగ్గిపెట్టి గుగ్గిపెట్టి వచ్చిందండి. అగ్గిపెట్ట గుగ్గిపెట్ట, ఆ తర్వాత తుసుక్క. బాబుగారు, ఈ ఆట ఆడుతుంటే నాకు చక్కలు గీలవుతుందండి.